హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము హెచ్టిఎంఎల్ గురించి తెలుసుకుందాం. అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ వెబ్ పేజ్ అనేది మనకి ఏ లాంగ్వేజ్ యూస్ చేసి క్రియేట్ చేశారంటే హెచ్టిఎంఎల్. ఇక్కడ మీరు చూసారంటే మనకి కోడ్ ఇన్స్పెక్ట్లోకి వెళ్తే మనకి మొత్తం డీటెయిల్డ్గా అయితే మనకి స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ చూస్తారు కదా. మనకి ఏ వెబ్ పేజ్ అనేది కానీ డిజైన్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి హెచ్టిఎంఎల్. మీకు హెచ్టిఎంఎల్ అంటే ఏంటో తెలియకపోతే నో వరీస్, మనం స్క్రాచ్ నుంచి అయితే మొదలు పెడదాం. అంటే ఈ వీడియోలో ఫస్ట్ బేసిక్ అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి. హెచ్టిఎంఎల్ ఫుల్ ఫామ్ వచ్చి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే ఒక లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని ఆ టెక్స్ట్ రూపంలో, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం అర్థమయ్యే భాషలో రాసినప్పుడు అది మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి నాకు గూగుల్ అనేది ఇక్కడే రావాలి, నాకు సెర్చ్ బార్ ఇక్కడ రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను క్లిక్ చేయగానే నాకు ఇలా మొత్తం రావాలి అని చెప్పి మనం పేజ్ని డిజైన్ అయితే చేస్తాం. ఇది మనము మనకు అర్థమయ్యే భాషలో అయితే రాస్తాం. ఓకేనా. మనకి ఈ హెచ్టిఎంఎల్ నేర్చుకోవడానికి మనకి ఏమైనా రిక్రూడేటా? నో, నాట్ రిక్రూటెడ్ ఎనీథింగ్. ఎందుకంటే మనకి హెచ్టిఎంఎల్ నేర్చుకోవాలంటే మనకు కావాల్సింది ఒకటి, ఐదర్ ల్యాప్టాప్ ఆర్ మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్లోనే కావాలి, ల్యాప్టాప్ అనే కావాలి, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. మనం ఫస్ట్ ఈ హెచ్టిఎంఎల్ని మనం బేసిక్గా నేర్చుకోవడానికి మనకి చాలా వేస్ అయితే ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్కి థియరీ ప్లస్ ప్రాక్టికల్గా చేస్తూ ఉంటే థియరీ ఆటోమేటిక్గా మీకు గ్రాప్ అయితే వస్తుంది. మనకి దీంట్లో ఫస్ట్ మీరు ఏమంటారు సంథింగ్ లైక్, ఇప్పుడు మీరు ఏ మొబైల్ ఫోన్ అనుకుందాం. మొబైల్ ఫోన్ అంటే జస్ట్ దీంట్లో మీరు ఆన్లైన్ కంపైలర్స్, ఎగ్జాంపుల్ లైక్ హెచ్టిఎంఎల్ ఆన్లైన్ కంపైలర్స్ అని సెర్చ్ చేయగానే మనకి డిఫరెంట్ కంపైలర్స్ అయితే వస్తాయి. ఫస్ట్ మనము ఈ కంపైలర్స్ని ఎలా యూజ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది చూసారంటే బేసిక్ కోడ్. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ అవుట్పుట్ అయితే మీకు ఇలా అయితే వస్తుంది. ఓకేనా. మీరు ఇలా ఆన్లైన్లో అయితే యూజ్ చేయొచ్చు. లేదంటే నా రికమెండేషన్ వచ్చేసి విఎస్ కోడ్స్ అనే ఒక ఓకే విఎస్ కోడ్స్ అనే ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని మనమైతే మనకి ఎలా కావాలంటే అలా కోడింగ్ అయితే రాసుకోవచ్చు. ఓకే. లెట్ మీ క్రియేట్ న్యూ పేజ్. మనం ఇలా న్యూ పేజ్ క్రియేట్ చేసుకొని దీంట్లో అయితే మనం ప్రోగ్రామింగ్ రాసి ఆ ప్రోగ్రామింగ్ రాసిన ద్వారా మన యొక్క పేజ్ని అయితే మనం చేసుకొని చూసుకోవచ్చు. ఓకేనా. మీకోసం ఒక శాంపుల్ పేజ్ని అయితే నేను ఆల్రెడీ ప్రీవియస్గా క్రియేట్ చేశాను. జస్ట్ యూ కెన్ రన్ ఇట్. ఓకే. జస్ట్ స్టార్ట్ డీబగ్గింగ్. ఓకే. నాకు క్రోమ్లో అయితే ఓపెన్ అవుతుంది. ఓకే. నేను మీకు ఇదే కోడ్ నేను మీకు ఆన్లైన్ కంపైలర్లోనే చూపిస్తాను. చూడండి ఒకసారి ఆన్లైన్ కంపైలర్లో చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. బేసిక్ కోడ్ నేను జస్ట్ ఆన్లైన్ కంపైలర్లో రాస్తాను. ఇక్కడ చూడండి, నేను జస్ట్ ఈ కోడ్లో రాశాను. ఆ కోడ్లో రాసినది మొత్తం మనకి ఇలా అయితే వచ్చింది. అసలు ఇవంతా ఏంటి, మనం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్గా అయితే తెలుసుకుంటూ వద్దాం. ఓకేనా. మనం ఈరోజు ఫస్ట్ క్లాస్లో ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని మనకు కావాల్సిన రిక్వైర్డ్ థింగ్స్ నేను ఆల్రెడీ చెప్పాను. ఆన్లైన్ కంపైలర్, మొబైల్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్. మొబైల్ ఫోన్ అయితే మీరు ఆన్లైన్ కంపైలర్ యూజ్ చేయొచ్చు. లేదంటే మీకు అప్లికేషన్స్ కూడా దొరికితే మనం ఫర్దర్గా అప్లికేషన్స్ డిస్కస్ చేద్దాం. లేదంటే ల్యాప్టాప్ అయితే మనం విఎస్ కోడ్స్ అయితే యూజ్ చేయొచ్చు. లేదా దీంట్లో కూడా మనం ఆన్లైన్ కంపైలర్స్ అయితే మనం యూజ్ అయితే చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మనకి ఈ వీటిలో ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకి ఇప్పుడు కొత్త పేజ్ తీసుకుందాం. ఓకే. కొత్త పేజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ సేవ్ చేస్తాను. ఖచ్చితంగా మనం సేవ్ చేస్తే జస్ట్ test.html మనకి ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ ఉంటుంది. ప్లెయిన్ టెక్స్ట్ కాకుండా HTML. ఓకే. ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ HTML అని సెలెక్ట్ చేసి జస్ట్ సేవ్ అని నాకు ఇక్కడ సేవ్ ఇచ్చిన తర్వాత నేను ఇలా అయితే ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది ఒక బేసిక్ కోడ్. బేసిక్ కోడ్. ఈ బేసిక్ కోడ్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అసలు ఈ యొక్క కొటేషన్ మార్క్ అర్థం ఏమంటే నాకు ఒక బేసిక్ కోడ్ అయితే ఇవ్వు అని చెప్పి అర్థం. ఓకేనా. ఇప్పుడు ఏ బేసిక్ కోడ్కైనా మనకు ఖచ్చితంగా ఉండాల్సింది ఏదేదంటే హెచ్టిఎంఎల్. మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాస్తున్నామో తెలుసుకోవడానికి మనకి యూజ్ చేస్తాము. దాంతోపాటు హెచ్టిఎంఎల్తో స్టార్ట్ అయిన ఏది కూడా మనకి అలా అయితే ఉంటుంది. తర్వాత మనకి ఇంకోటి ఉండాల్సిన వచ్చి హెడర్, తర్వాత బాడీ. ఈ బాడీలో మనం ఏ కంటెంట్ కావాలంటే ఆ కంటెంట్ అయితే రాసుకోవచ్చు. దాని గురించి మనం ఫర్దర్గా స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. ఈరోజు బేసిక్లో మీరేమంటే ఈ యొక్క ఏ అప్లికేషన్ వాడతారు, దాంతోపాటు ఎటువంటి ఇంటర్ఫేసెస్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి వేస్ కోడ్స్లో మీరు జస్ట్ ఈ యొక్క సింగిల్, అంటే ఎగ్జాంపుల్కి షిఫ్ట్ పట్టుకొని 1 నొక్కితే మీకు ఈ సింబల్ అయితే చూపిస్తుంది. ఓకే. ఎక్స్ప్లెనేటరీ మార్క్. ఈ మార్క్ని యూజ్ చేసుకొని మనం బేసిక్ కోడ్ని అయితే రాయొచ్చు. ఓకేనా. ఈ బేసిక్ కోడ్ని జస్ట్ నేను రన్ చేస్తాను. చూడండి, స్టార్ట్ డీబగ్గింగ్.
క్రోమ్ ఎడ్జ్. మీరు దేంట్లో ఇవ్వాలంటే దాంట్లో చేయొచ్చు. నేను క్రోమ్ ఎడ్జ్‌లో చేశాను. ఇది నాకు జస్ట్ డాక్యుమెంట్ అని వచ్చింది. నేను ఇక్కడెక్కడ డాక్యుమెంట్ అని మెన్షన్ చేయలేదు అంటారా? నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. టైటిల్ అనేది నాకు డాక్యుమెంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. నేను అలా కాకుండా లైక్ ఆల్ ఇన్ వన్ హ్యాకింగ్ అని మెన్షన్ చేశాను అనుకున్నాను. ఆల్ ఇన్ వన్ మెన్షన్ చేశాను. నేను సేవ్ చేశాను. సేవ్ చేసేసి నేను ఇక్కడికి వచ్చి జస్ట్ రీలోడ్ చేశాను. ఇక్కడ చూడండి నాకు ఇక్కడ పేరు మారిపోయిందా? సారీ, ఇక్కడ నా పేరు మారిపోయిందా? నేను ఇక్కడ ఏం చేంజెస్ చేస్తానో నాకు అదే విధిగా ఇక్కడ చేంజెస్ అయితే చెప్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు స్మాల్ వద్దు, నేను క్యాపిటల్ పెట్టుకున్నాను. క్యాపిటల్ పెట్టుకున్నాం అనుకోండి, పెట్టుకో, సేవ్ చేయి. సేవ్ చేసిన తర్వాత నేను జస్ట్ కమ్ హియర్ అండ్ రీలోడ్ ఇట్. నాకు చూడండి చేంజ్ అయిందా? నాకు అలా కాదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ బాడీలోకి వస్తాను. బాడీలోకి వచ్చి H1 అనేది ఇస్తాను. H1 ఇచ్చి దిస్ ఈజ్ సారీ దిస్ ఈజ్ ఏ శాంపుల్ టెక్స్ట్ అని రాస్తాను. రాసిన తర్వాత నేను జస్ట్ సేవ్ చేస్తాను. అసలు H1 అంటే ఏంటి అది కూడా మనం ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, చూసారా నేను ఏదైతే రాసానో అది నాకు ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది. ఓకే, మనం దీంతో పాటు ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం. అసలు H1 అంటే ఏంటి, H2 అంటే ఏంటి, అసలు హెచ్ అంటే ఎందుకు. మనకి ఈ HTMLతో పాటు మనము కొన్ని బేసిక్ లాంగ్వేజెస్, ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఫస్ట్ మీకోసం రాసిన ఇదేమంటే నేను దీన్ని ఏం చేశానంటే లెట్ మీ దిస్ విల్ రన్ ఆల్సో స్టార్ట్ డీబగ్గింగ్. నేను మీకు బ్లాంక్గా చూపిస్తాను. ఇది లోడ్ అవ్వడం లేదు, సంథింగ్ ఏదో ఎర్రర్ అయితే ఉంది. ఓకే, నాకు ఓకే, నేను మీకు ఈ కోడ్ అయితే మళ్ళీ నేను మీకు రీజనరేట్ చేసి చూపిస్తాను ఒక శాంపుల్ పేజ్ని. ఓకే, మీకు ఇలా అయితే చూసారు కదా, ఇలా అయితే ఉంటుంది. మనం నెక్స్ట్ క్లాస్లో ఏమంటే ఈ ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. H1, H2, H3, H6 వరకు ఉంటాయి మన ఈ ట్యాగ్స్ గురించి. దాంతోపాటు ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ HTML ట్యాగ్ అంటే ఏంటి, హెడ్ ట్యాగ్ అంటే ఏంటి, బాడీ ట్యాగ్ అంటే ఏంటి, టైటిల్ ట్యాగ్ అంటే ఏంటి, లేదంటే మనకి డిఫరెంట్ ట్యాగ్స్ అయితే ఉంటాయి. ఈ ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. దాంతోపాటు మనము జావా స్క్రిప్ట్ కానీ పైథాన్ కానీ ఏదైనా ఒక బ్యాక్ ఎండ్ కోసం మనం ఒక స్క్రిప్ట్ నేర్చుకున్నాం. దాంతోపాటు CSS అయితే మనం నేర్చుకున్నాం. CSS స్క్రిప్ట్ ఆల్రెడీ ఇక్కడైతే రాసాను చూడండి. ఇదంతా CSS స్క్రిప్ట్. CSS స్క్రిప్ట్ అనేది కూడా ఎలా రాస్తాం మొత్తం మనం అంతా చూద్దాం. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. ఇది జస్ట్ బేసిక్ కోసం మాత్రమే, బేసిక్ బిగినర్స్ కోసం. అంటే HTML అంటే ఎలా ఉంటుంది చూడడానికి, మనం ఎటువంటి చేంజెస్ చేయొచ్చు అని చెప్పి బేసిక్ అంటే బేసిక్ ఇది. మనం ఫర్దర్గా వెళ్ళే కొద్దీ కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళి వీటిని అయితే మనం నేర్చుకుంటూ వద్దాం. ఓకేనా గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇట్లాంటి వీడియోస్ అయితే మీకు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బై గైస్.